మీ అందరికీ షలోం వందనాలు. రవేను నువ్వు కూడా బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయి. రీడింగ్ నువ్వే వీళ్ళు రాదు కనుక ప్రియమైనటువంటి వారులారా, మనందరం కూడా ఈరోజు వాక్యం వింటున్నామంటే వింటున్నాం నిజమే, కానీ ప్రతి వారుగా కూడా సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఎవరమైనానో మనం విశ్వాసులమే కనుక ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న లేఖనములను గ్రహించువారు జ్ఞాని అంటారు. ఎవరట? గ్రహించువారు జ్ఞాని. ఇక్కడ ఉన్నటువంటి 4 విధాలు, ఒకటి ఇక్కడ 6 విధాలుగా చెప్పబడినటువంటి విధానము మనకి కనపడతా ఉంది. ప్రాముఖ్యత ఏంటంటే జ్ఞానము, జ్ఞానులు, జ్ఞానులకును జ్ఞానులను జ్ఞాని, జ్ఞానమునందును, అలాగనే జ్ఞానము గలవాడు అనే ఈ 6 పదములు గల 6 పదముల గల విధానము మనకు కనపడతా ఉంది. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా మనము వాక్యమును నేర్చుకుందాం. జ్ఞానం అంటే ఏంటి అసలు? జ్ఞానం అనగా ఎలా? జ్ఞానం ఎక్కడుంది? జ్ఞానం ఎలా దొరుకును? జ్ఞానం ఎవరికి దొరుకును? జ్ఞానం ఎవరిలో ఉంటుంది? హీనంగా ఉన్నవారు ఎవరు? జ్ఞానహీనులు ఎవరు? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జ్ఞానాన్ని గురించి చాలా స్పష్టంగా చదువుకుంటూ ముందుకు వెళ్దామని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా సామెతల గ్రంథములో 2వ అధ్యాయము 1వ వచనములో ఒక చక్కని మాట కనపడతా ఉంది. 2వ అధ్యాయము, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి క్రమంగా ముందుకు వెళ్దాం. ఇక్కడ చెప్పబడినటువంటి మాట 2వ అధ్యాయం 1 నుండి, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన వెడల, జ్ఞానమునకు నీ చెవి ఎగ్గి హృదయపూర్వకముగా వివేచనకై అభ్యాసించిన వెడల, తెలివికై మొరపెట్టిన వెడల, వివేచనకై మనవి చేర్చిన వెడల, వెన్నిని వెతికినట్టు దాన్ని వెతికిన వెడల, దాచబడిన ధనమును వెతికినట్టు దాన్ని వెతికిన వెడల, ఇంకేదట, యావే యందు భయభక్తులు కలిగి ఉండుట ఎటిదో నీవు గ్రహించదవు, ఎలోహిమును గూర్చిన జ్ఞానము నీకు లభించును. 6వ వచనం, యావే జ్ఞానమునిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. పరమ తండ్రికి స్తోత్రం. ఇదంటే జ్ఞానం అంటే. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందట? ప్రవీణు అమ్మా, ఉదయశ్రీ, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందట? అమ్మా, మనిషిలో నుండి వచ్చేది కాదమ్మ జ్ఞానం. ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట జ్ఞానమే. బైబిల్ ఒక మాట ఏముందనంటే, లేఖన గ్రంథమందున్న లెక్కింపబడిన వాక్యము జ్ఞానము అని ఉంది ఒక చోట. అర్థమైందా? కనుక అదేవిధంగా ఇక్కడ ఏమన్నా, నా కుమారుడా, నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను ఏం చేయమన్నాడు? నీ యొద్ద దాచుకో. ఎందుకట? ఆజ్ఞలు దాచుకుంటే ఏమైందట? అమ్మ, ఆజ్ఞలు దాచుకుంటే ఏమైందట? తలకాలం చేరింది అందరూ. ఆజ్ఞలు దాచుకుంటే ఏమైందట? ఆజ్ఞలు దాచుకుంటే ఏమైందంట? మీరు ఇరువారు మాత్రమై ఉన్నారు, కానీ దాన్ని గ్రహించి అనుసరించి దాన్ని చెప్పేటువంటి వారిగా ఉండాలి. చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము తీసారా? 4వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం ఒకసారి. 19వ వచనం, భక్తిహీనుల మార్గము గాఢంధకారము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. చాలు, ఇక్కడ చూడండి ఎంత చక్కని మాట చెప్పారో. ఏమన్నాడు? భక్తిహీనుల మార్గము. భక్తిహీనులు అంటే ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఏమంటే, ఇప్పుడు భయభక్తులు గలవారు ధన్యులు వారు ఇలాగూ ఆశీర్వదింపబడుతున్నాడు. నా కుమారుడా, ఏమన్నాడు అక్కడ? నా ఆజ్ఞలో నీ వద్ద దాచుకోను అన్నాడు. ఆజ్ఞ అంటే ఏంటి? ఇప్పుడు అది కూడా వస్తుంది. ఇక్కడ ఏమంటాడు? 19వ వచనంలో, భక్తిహీనుడు. భక్తి గలవాడు ఎవరు? భక్తిహీనుడు ఎవరు? ఇప్పుడు అమ్మా ఉదయశ్రీ, ఇప్పుడు చెప్పమ్మ ఒక మాట. ప్రవీణు, భక్తిహీనత అంటే ఏంటి? భక్తి పరులు అంటే ఏంటి? నిర్మలమ్మ, భక్తిహీనులు అంటే ఏంటి? ఎప్పుడు ప్రశాంతమ్మ చెప్పటమేనా? మీరు చెప్పరా? ఇస్తారమ్మా, నువ్వు చెప్పమ్మా. భక్తిహీనత అంటే ఏంటి? హీనులు. భక్తిహీనులు అంటే భక్తిలో ఉంటారు కానీ భక్తి తెలవదు. హీనులు, హీనం లేదు అన్నమాట. వారు ఎలా ఉంటారట? భక్తిహీనుల మార్గం అంటే ఏంటి?
మార్గం అంటే ఏంటమ్మా అమ్మా? మార్గం అంటే దారి, తోవ. వారు నడిచేటువంటి మార్గం అంట ఎలా ఉంటుందట? అంధకారం అంట. అంధకారం అంట. అంధకారం అంటే ఏంటి? కనిపించని అయోమయము, చీకటి. వారి బ్రతుకు చీకటి, వారి మార్గము చీకటి, వారి జీవితం చీకటి, వారి క్రియా చీకటి, వారి ఆలోచన చీకటి, వారి అనుసరించే ప్రతి ఆలోచన, అనుసరించే ప్రతి క్రియగా కూడా అది చీకటి మయమైపోతుంది తప్ప గ్రహించే జ్ఞానము లేదు. అందుకే ఒక మాట అంటాడు, సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానము గల కుమారుడు ఏం చేస్తారట? జ్ఞానము కలిగినటువంటి వాడు యావేను సంతోషింపజేస్తాడంట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఇక్కడ ఆగుదా? నాకే చూడండి ఒకసారి. ఇప్పుడు దావీదుకి ఎంతమంది కొడుకులు తెలుసా? సరే, నేను లెక్క మీకు కూడా చెప్పను, ఊరికే నేను ఏదో లెక్క చెప్పినట్టు అవుతుంది. కొడుకులు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. అందులో పెద్దవాడి పేరు అమరాము, రెండో వాడి పేరు ఏ పేరమ్మా? అమరోను కాదు, పెద్దోడు అమరోను. అబ్షలోము ఎవరు? చిన్నోడు. కనుక అబ్షలోము అనేటువంటి వాడు చెల్లె అమరాము. ఇప్పుడు అబ్షలోము అన్న ఎవరు? అమరాము. అమరాము చెల్లె ఎవరు? అమరోను. సారీ, అమరోను యొక్క చెల్లె ఎవరు అంటే అబ్షలోము కూడా చెల్లె కాదా అమ్మా? తామారు చెల్లె అవుతుంది కదా. అయితే ఈడు గాఢంద ఏందట? అయోమయంలో ఉన్నటువంటి మార్గంలో ఉన్నాడు అనమాట. అందుకొరకు అక్కడ వాని యొక్క జీవితం ఎంత మాత్రం కూడా సరైన జీవితం కాక చివరికి ఏమైపోయాడు? వాడి క్రియ వేషక్రియ అయిపోయింది. అంటే మంచి చెడు తెలియనటువంటి వాడు అయిపోయారు. కనుక దావీదు కుటుంబమే కదా ఏమైపోయింది ఇప్పుడు? అమ్మా త్వరగా లేపండి. ఇప్పుడు కుమారుడు కుమార్తె పట్ల అపరాధము జరిగినందువలన జరిగిందమ్మా? కుమార్తె పట్ల అపరాధము జరిగినందువలన దావీదు ఏం చేయబడ్డాడు? తన చేసిన క్రియను బట్టిగా కూడా దావీదు ఏం చేయబడ్డాడు? పరమతంలో నుండి నెట్టివేయబడ్డాడు. తొలగింపబడటం కాదు, నెట్టివేయబడ్డాడు. ప్రేమైనటువంటి వాళ్ళని మీరు గమనించాలి. నేను నిజంగా పరమతంలో 1992 నుండి నేటి వరకు నోట మాటలు ఎక్కడైనా జారిపోయే మాటలు ఏమైనా వస్తాయేమో తప్ప దొంగతనము, వ్యభిచారము ఇలాంటి విషయాలు నా దరిదాపుకు రావడానికి అవకాశం ఉండదు. రెండోది ఆజ్ఞలో ప్రాముఖ్యమైంది ఏమని చెప్పాడమ్మా? నీ తల్లిదండ్రులను ఎందుకాట ఎస్ ప్రవీణు, తల్లిదండ్రులను సన్మానించుడి, నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అవుతావు అన్నాడు. ఏమైందట? దీర్ఘాయుష్ అంట. 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం కూడా చూడండి. 20వ వచనం కూడా చూడండి. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, ఇదండి మాట, నా వాక్యములకు నీ చెవియగ్గు, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీకు. ఫస్ట్ ఇది మాట. వాక్యము దాటిపోయిన వారు, వాక్యమును మరిచిపోయినటువంటి వారు, వాక్యమును విడదీసబడినటువంటి వారు, వాక్యమును అనుసరించినటువంటి వారు, వాక్యమును గ్రహించినటువంటి వారు ఏమవుతారో తెలుసా? భ్రష్టులైపోతారు. అలాగనే ఏమైపోతారు? వారు అంధకారం అయిపోతారు. వారి మార్గం అంధకారము, వారి బ్రతుకు అంధకారము, వారి జీవితం అంధకారము. ఏది దక్కని రీతిలో ఉంటుందంట. ఇప్పుడు ఉదాహరణకు తల్లిదండ్రులు సన్మానించడం అంటే ఏంటి? ప్రవీణు, తల్లిదండ్రులు సన్మానించడం అంటే ఏంటి? అమ్మా నిర్మలమ్మ, తల్లిదండ్రులు సన్మానించడం అంటే ఏంటి? సన్మానించుడి అంటే అర్థం ఏంటి? సాలవులకి సహకరించడమా? మరి ఇంకేంటి? ఈ మూతి మీద చేయి ముందు ఫస్ట్. ఎందుకు అసలు ఏంటి? సత్కరించడమేనా? సన్మానించడం అంటే ఏంటి? ఒక ఉదాహరణకు ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు సొలొమోను తల్లి పేరేంటి? మా సాల్ తల్లి. నువ్వు రోజు చెప్తున్నావు, చదువుతున్నావు, కానీ ఇది చెప్పినావు. ఇది కూడా నిర్మలమ్మ, మీరు కూడా చెప్పాలమ్మా. బెత్షెబా దగ్గరికి వచ్చి కొడుకుని పిలిచిందంట.
కొడుకును పిలిచి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చిందట ఆయన చేతికి. ఇస్తే పెద్దమ్మ భార్యలు అందరూ ఏం చేసి, ఆయన భార్యలు ఎంతమంది? 7 భార్యలు. ఎవరికి? దావీదుకి. ఈ బెత్షెబ అనే అటువంటి ఆమెకు ఒకడే కొడుకు. ఆ కొడుక్కి ఏమి ఇచ్చిందట ఆమె? ఫస్ట్ మొట్టమొదటిగా గ్రంథాన్ని ఇచ్చింది. ఈ గ్రంథం ఎందుకమ్మని అనడా? అనలేదు. కానీ గ్రంథాన్ని ఏం చేశాడు ఆయన? చదివాడు. చూడండి ఒకసారి 21 వచ్చిన కూడా చూడండి. సామెతల గ్రంథం 4:21 చూడండి. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుడి, దొరికిన వారికి. హల్లెలూయా, పరమ తండ్రి స్తోత్రం. అందరూ నోరున్న వారు హల్లెలూయా అంటాం. చాలా సంస్కారం మనకి. ఇక్కడ ఏంటట? అవి దొరికిన వారికి ఏమైతుందట అమ్మా? అది ఏది? జీవము, వాక్యము. ఎవరికైతే దొరుకుతుందో, ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే వాటిని అనుసరిస్తారో, ఎవరైతే దాన్ని తొలగిపోకుండా తన భద్రంగా దాచుకుంటారో వారికి ఏం దొరుకుతుందట అమ్మా? ఏం దొరుకుతుందట? జీవధారలో. జీవధారలు. జీవధారలు అంటే ఏంటి? జీవించే మార్గం. నీ బ్రతుకు జీవించు మార్గము, అతి ఉన్నతమైన మార్గంలో, అతి ఉన్నతమైన మార్గము. పరమతన 22 కూడా చూడండి. దొరికిన వారికి అవి జీవమును, వారి యొక్క సర్వ శరీరమును ఆరోగ్యమునిచ్చును. నీ హృదయములో నుండి జీవధారములు బయలుదేరను. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును. ఇది మాట. ఏం చేయాలట? హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడతామో నేర్చుకోవాలి. ఎవరిని ఎలా అంటామో మనం ఒకటే నేర్చుకోవాలి. ఒక ఉదాహరణకు సొలొమోను బయటి వారితో ఎలా ఉన్నాడు, ఇంటి వారితో ఎలా ఉన్నాడమ్మా ప్రశాంతమ్మ గారు? బయటి వారితో ఎలా ఉన్నాడు, ఇంటి వారితో ఎలా ఉన్నాడు? జ్ఞానం కలిగి ఉన్నాడు తప్ప జ్ఞానహీనుడిగా లేడు. ఉన్నాడమ్మా? బయటి వారితోనూ కూడా జ్ఞానంగానే ఉన్నాడు, ఇంటి వారితో కూడా జ్ఞానంగానే ఉన్నాడు. అయితే అమ్మా ఒక దేశపు రాణి అంట సొలొమోను జ్ఞానం అని ఎంచబడినటువంటి వాడిని చూసి వార్త విని, ఏ దేశపు రాణి అమ్మా? షాబా దేశపు రాణి. అయ్యా, షాబా దేశపు రాణి మంచిగా. షాబా దేశపు రాణి అంట పలానా ఊర్లో పలానా వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మరీ జ్ఞాని అంట. అతని జ్ఞానం ఏంటిదో మనకు తెలియదు, కానీ ఆ జ్ఞానం కనుక ఆయనలో నేను పరిశీలిస్తున్నట్టుగా ఆయన జ్ఞానం సమానంగా నాకు కనిపించినట్లయితే ఆమె ఏమైతే నన్ను ఒప్పుకుందమ్మా? ఆమె మందలను, సైన్యమును, ధనమును, అలాగే అనేకమైన ద్రవ్యమును, మరి వెండి బంగారములను అన్ని బహుమానాలు పట్టుకొని ఆడికి వచ్చిందట. వచ్చి ఏం చేసిందంట? సొలొమోను జ్ఞానాన్ని పరిశీలించిందట. సొలొమోను ఏం చేశాడట అంటే, బాగా గమనించాలి ఇటు. సొలొమోను ఏం చేశాడట అంటే, ఒక ఊర్లో ఒక ఆమెకి కొడుకు పుట్టాడట. కొడుకు పుట్టితే కొడుకుని ఆ ఇంటి ముందు పండబెట్టిందంట. పండబెట్టి ఆమె పక్కింటికి పోయింది. ప్రశాంతమ్మ గారికి పోయింది వేస్తారమ్మ. పోగా నిర్మలం వచ్చి ఎత్తకపోయింది. ఆమె నువ్వు కాదు మా చెప్తున్నా, ఎత్తుకొని పోయింది. ఇప్పుడు తల్లి వచ్చింది, నా బిడ్డ అంటుంది. ఈ ఎత్తపోయిన ఆమె ఏం చేసింది? మళ్ళీ ఒళ్ళ కట్టుకొని మళ్ళీ అటు నుంచి వడుకుంటూ వచ్చింది, నా బిడ్డ అంటుంది. ఇప్పుడు కన్న తల్లి కూడా నా బిడ్డ అంటుంది, ఎత్తపోయింది కూడా నా బిడ్డ అంటుంది. ఇద్దరు కలిసి బాగా పోట్లాడుతున్నారు. అప్పుడు నేను ఇరుగు పొరుగు వారు అన్నట, పలానా చోట రాజుగారు ఉండరు, సొలొమోను రాజుగారు ఉండరు, ఆయన దగ్గర దేశప్పుడు అన్నట. ఆ సొలొమోను రాజు ఎక్కడ? రాజుల గ్రంథంలో మాట్లాడుతున్నా. సొలొమోను రాజు దగ్గర దేశపోగానే సొలొమోను రాజు ఏం చేశాడట? అరే బాబు ఇటు దసరా అన్నాడట. ఆ పిల్లగాడు, అమ్మా ఈ పిల్లగాడు ఎవరు? నా కొడుకు అంటే నా కొడుకు అంటాడట. అంటారట ఇద్దరు. అన్నప్పుడు ఈ రాజుగారు ఏమన్నాడు తెలుసా? అమ్మా ఈ పిల్ల, అరే బాబు దాన్ని అన్నాడట. దగ్గరకు వచ్చారట. వచ్చిన తర్వాత ఈ పిల్లగాని ఏం చేయమండు? కత్తి తీసుకొని 2 ముక్కలు కోసి, ఒక ముక్క ఏమకివు, ఒక ముక్క ఆమెకి అన్నాడు. అన్నప్పుడు ఈ ఎత్తపోయిన ఆమె ఏమంటుందట తెలుసా అమ్మా? అమ్మా ఇలా ఎత్తపోయిన ఆమె ఏమంటుందట? సెల్లి పక్క కింద పెట్టు. ఎత్తపోయిన ఆమె ఏమంటుందో తెలుసా? కోయండి 2 ముక్కలు చేయండి, 2 ముక్కలు చేయండి అంటుందట. ఎవరావా? కననామా అంటే ఎత్తకపోయినావా.
సొంత తల్లి ఏమంటుందమ్మా? అయ్యా రాజా, దయతో నా మనవి ఆలకించయ్యా. ఆ పసి బాలుని 2 ముక్కలు కోస్తే ఎవరికి ఉపయోగం కాదయ్యా. నా గర్భము నుండి పుట్టినప్పటికైనాను వాడు సుఖ సంతోషములతో జీవించినట్లు వానికి ఆయుష్వయ్యా, నీకు వందనాలయ్యా అని చెప్పి సొలొమోను కోరుకుంటుందండి తల్లి. నిజంగా తల్లికి ఉన్నటువంటి తపన, తల్లికి ఉన్నటువంటి ప్రేమ, తల్లికి ఉన్నటువంటి క్రియ, తల్లికి ఉన్నటువంటి ప్రతిదిగా కూడా గ్రహించగలిగినటువంటి కుమారుడు కానీ కుమార్తె కానీ ఏ విధంగా తల్లిని సన్మానించగలరు, ఏ విధంగా తండ్రి. చూడండి ఒకసారి మరొకసారి చదవండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చూడండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని ఇక్కడ ఆగుదాయి. జ్ఞానం గలవాడట తండ్రిని సంతోషపరుస్తున్నాడట. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తున్నాడట. బాబు ఇట్టేనండి. అయినప్పుడు దుఃఖం ఎలా వస్తుంది చెప్పండి. ఇప్పుడు మన బాబు పేరేంటమ్మా? మన ప్రమోద్. కాదులే కానీ చెప్తున్నామ్మా. ప్రమోద్ని బజారుకి పంపించినాం అనుకోండి, ఒక అపకీర్తి పని చేసి ఇచ్చాడు అనుకోండి, తల్లి ఏమవుతుంది? ఏడుతుందన్న విద్య అమ్మా, బాధపడుతుంది, ఏడుతుంది. కొడకా కుమార, ఏంది నాయన ఈ పని? ఇది నీ వంట పుట్టిందేనా? నువ్వు చేయవలసిన పనేనా అని బాధపడుతుంటుంది. తండ్రి ఏం చేస్తుంది? దుఃఖపడుతున్నా లేదా? మరి తండ్రిని సంతోషపరచాలంటే ఏం చేయాలా? తన చేస్తున్న పని ఏంటో అది రూఢిపరచాలి. చదువుతున్న విద్యలో మంచి మార్కుల విజయాన్ని చూడాలి. తన ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క మార్గం నుండి ఏం చేయబడాలట? హెచ్చింపబడాలి. అప్పుడు తండ్రికి ఏమొస్తుందమ్మా? సంతోషం వస్తుంది. అతలా రాదా? సంతోషం వస్తుంది. ఎప్పుడు సంతోషం వస్తుంది? కుమారుడు చేసే మంచి కార్యాలను చూసి తండ్రికి సంతోషం వస్తుందే తప్ప వేరే కాదు. చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము, తొందరగా ప్రసంగి గ్రంథము చూసారమ్మా? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. అయితే అందులో జ్ఞానము గల ఒక భేదవాడుండి తన జ్ఞానము చేత హల్లెలూయా ఏం చేశాడట? ఇతను ఎవరైనా పేదవాడు. బాబో, ఇతను ఎవరట? పేదవాడు అంటే కూటికి లేనివాడు, లోకంలో పేరు ప్రతిష్టత లేనటువంటి వాడు, రాజకీయము పేరు లేనటువంటి వాడు, ధనాపేక్ష గలవాడు కాదు. ఏ పూటగా పూట పోసుకునేటువంటి ఒక పేదవాడిగా ఎంచబడ్డాడు. కానీ మరి ధనవంతుడు కానీ ఇంకోటి ఎంచబడలేదు. కానీ ఇతను ఏం చేయబడ్డట? అయితే అందులో జ్ఞానము గల యొక్క భేదవాడు ఉన్నాడు. భేదవాడు అంటే ఎవరట? భేదవాడు జ్ఞానం గలవాడు. ఎలాంటి భేదవాడట? జ్ఞానము గలవాడు. జ్ఞానము ఐశ్వర్యమును విచ్చును. ఉందా లేదా? సామెతలో ఉందన్నమాట. ఈ లోక సంబంధమైన దళితుడై కావచ్చు, కానీ దైవ రూపములో, దైవ మార్గములో ఆయన అనేక ఐశ్వర్యవంతుడంట. ఉంది మాట, సామెతలోనే ఉంది. ఐశ్వర్యవంతుడంట. చదువు, అలాగనే చదువమ్మా. భేదవాడు తన జ్ఞానము చేత చాలమ్మా. భేదవాడు జ్ఞానము చేత ఆ పట్టణాన్ని రక్షించాడట. ఏ పట్టణాన్ని రక్షించాడు? ఇప్పుడు తలకాయ పండి. ఇప్పుడు లోతున్నాడు. ఎవరున్నారు? లోతున్నారు. లోతు సొదొమ గొమొర్రా వెళ్ళారు బతకడానికి, బతుకు కొరకు వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు లోతు నీతిమంతుడా లేకపోతే అవినీతిమంతుడా? ఎస్, నీతిమంతుడు. అయితే సొదొమ గొమొర్రా పోయినప్పుడు ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారట. ఆ కుమార్తెలు తీసుకొని సొదొమ గొమొర్రా పోయినప్పుడు ఆ పట్టణస్థులందరిగా కూడా వీళ్ళు బహు సౌందర్యవంతులై ఉన్నారట. ఆ బిడ్డలని వీరు అప్పటికి ఏమనలేదు. కానీ ఒకరోజు అంట ప్రత్యేకంగా దేవదూతలో ఆ సొదొమ ప్రాంతము బయలుదేరి పంపించాడట పరమ తండ్రి.
పంపించినప్పుడు ఆ దూతలు లోతు ఇంటికి పోయారట. పోగానే అక్కడ అంటున్నటువంటి మాట ఏమంటున్నానంటే, లోతు ఉన్నావా? అయ్యా ఉన్నానయ్యా. ఇతను లోతు పేదవాడై ఉన్నాడా, గనుకుడై ఉన్నాడా అంటే జ్ఞానై ఉన్నాడు. గమనించాలి ఇక్కడ మనము, జ్ఞానై ఉన్నాడు. అటువంటి జ్ఞాని ఇతను ఏం చేశాడంటే, ఆ పట్టణంలో ఈయన ఏమనకపోతే వాళ్ళ పట్టణం రక్షింపబడినాము. కానీ అలా కాదండి. జ్ఞాని అయినటువంటి వాడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా యోనా. తర్వాత పక్క పెడదాం. ఇంకెవరమ్మా జ్ఞాని అయిన వారు? ఇంకెవరున్నారు? యోబు ఉన్నారు. ఉన్నారా? ఇంకా జ్ఞానులు చాలామంది ఉన్నారు. చెప్పుకుంటూ పోతే వారి చరిత్ర చెప్పడానికి మనకు సరిపోదు, కానీ కొన్ని మాత్రము చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కనుక ఇతను ఏం చేశాడమ్మా? ఇతను ఏం చేశాడు? వారందరిని కూడా జ్ఞానం కలిగినటువంటి వాడై ఉండి ఆ ఊరు వారందరిగా కూడా అంటున్నారట, మీ ఇంటికి వచ్చినటువంటి వారిని మాకు పంపించండి, మా ఇష్టం వచ్చినట్టు రీతిలో మేము ఏర్పాటు చేయాలని చెప్పి వారిని శిక్షించాలని ఆశపడుతున్నప్పుడు లోతు అంటున్నట్టు ఒక మాట. ఏమంటున్నాడు తెలుసా? అయ్యలారా, అమ్మలారా, ఒక్కసారి నన్ను నా మాట ఆలకించండి. నాకు ఈడొచ్చిన బిడ్డలు ఇద్దరున్నారు. ఎవరాట? నాకు ఈడొచ్చిన బిడ్డలు ఇద్దరున్నారు. ఆ ఇద్దరిని మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏర్పాటు చేసుకోండి. నా ఇంటికి వచ్చిన అతిథులను మాత్రము నేను పంపను. చూసారా? ఎవరిని పంపనన్నాడు? నా ఇంటికి వచ్చిన అతిథులను పంపను. నా కుటుంబం ఒకవేళ మీ పట్ల నా కుటుంబం ఏమైనా పర్వాలేదు, కానీ నా ఇంటికి వచ్చిన అతిథులను మాత్రం నేను కాపాడుకోవాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవదూతలు అంటున్నారట, లోతో ఈ కుటుంబం అంతా మీరందరూ కలిసి అన్ని సిద్ధపాటు చేసుకుని అని చెప్పి ఆ ప్రాంతం లేకుండా ఏం చేయబడ్డారమ్మా? తొలగింపబడ్డారు. సోయారు ప్రాంతానికి వెళ్ళారు. ఆడ నివాసం చేస్తున్నారు. అదే సొదొమ గోమర అంతా ఏమైపోయిందమ్మా? అగ్నితో కాల్చబడదండి. అగ్నితో కాల్చబడది. ఒక నీతిమంతుని గ్రహించరు, ఒక నీతిమంతుని అనుసరించరు, ఒక నీతిమంతుని ఒక మాటలు వినరు. కానీ ఒక మాట చూడండి ఒకసారి. అలాగే కింది కంటిన్యూ చదువుకుంటానమ్మా. 16 వచ్చిన కూడా చదవండి. అయినను ఎవరును ఆ భేదవాన్ని జ్ఞాపకం ఉంచుకొనలేదు. కాగా నేను ఇట్లా అనుకుంటుని. ఎన్ని వచ్చినరా? మళ్ళా చదువు. కాగా నేను ఎట్లా అనుకుంటుని బలము కంటే హల్లెలూయా. ఇక్కడ ఆగుదాయి. ఏది గొప్పదంటే ఇప్పుడు చెప్పండి. నాకు బలం ఉంది. ఎవరైనా బలచాలు ఎవరు? సంసోను. ఏం చేయబడ్డాడు? బలం. అమ్మా అయ్యా, గుడ్డివాడినైతిని గానుగా వీడుస్తుంటేని గుర్తుంటే పాట ఉంటుంది. నిజంగా జ్ఞాని ఏమైపోయాడు? క్షీణింపబడను. ఏమైపోయాడు? తండ్రి ఆశీర్వాదం ఎరగినటువంటి వాడు క్షీణింపబడతాడు. తండ్రి యొక్క ఉపదేశమును అంగీకరించినటువంటి వాడు ఏమైపోతాడు? హఠాత్తుగా ఏమైపోయాడమ్మా? సొలొమోను సంసోను ఏమైపోయాడమ్మా? ఎలా చనిపోయాడు? అన్నిల చేత కన్నులు 2 కన్నులు కడ్డి కాల్చి 2 కళ్ళలో పొడిచినప్పుడు, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను అంధుడినైతిని, నీ మాట గ్రహించలేకపోతిని, నీ క్రియలు నేను అనుసరించలేకపోతినయ్యా, నన్ను క్షమించు. ఎప్పుడమ్మా క్షమించేది? నష్టపోతున్నప్పుడా, లేక నీకు కలిసి వస్తున్నప్పుడా? నష్టం వచ్చినప్పుడు మాత్రము నన్ను క్షమించటం కాదు. జ్ఞానం ఉండగా ఏం చేయాలట? దీపం ఉండగా ఇల్లు సక్క పరుచుకో. చూడండి ఒకసారి యోబు గ్రంథము 15వ అధ్యాయము. తీశారమ్మా? 15వ అధ్యాయము 2వ వచనం. జ్ఞానము గలవాడు నిరార్థకమైన తెలివితో ప్రత్యుత్తరము ఇయ్యదగునా. పరమతని స్తోత్ర. నోరున్న వాళ్ళంతా హల్లెలూయా అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు అమ్మా?
మా తోషపు చెప్తాడు హల్లెలూయా అంటే ఏంటి? ఆయన స్తుతింపదగును, స్తుతింపబడును గాక. స్తుతించటానికి మనకు నోరుండి ఆయన స్తుతించకపోతే ఆయనకి ఎంత అభిష్టంగా ఉంటుంది చెప్పండి. ఆయన నా సన్నిధిలో కూర్చున్నారు వీరు మోగవారై ఉంట్రి, నా సన్నిధిలో కూర్చున్నారు వీరు జ్ఞానం లేని గ్రహింపు లేని వారై ఉంట్రి, నన్ను నోటితో ఒప్పుకోలేని వారి అవివేకంగా ఉండిరి. చూసారా? అందుకే అమ్మ చదువురా, అలాగనే చదువురా. తూర్పు గాలితో ఏదట తూర్పు గాలి, తూర్పు గాలితో తన కడుపు నింపుకొన దగునా. ప్రశ్న అక్కడ ఆగుదామా? తూర్పు గాలి ఇట్లా అలా నోరు తెరిచి అని గాలిని మింగినప్పుడల్లా కడుపు నిండుతా అదండి. ఏంటి అవివేకం? ఏంటి అవివేకం? ఏంటి అవివేకం కాదా? చదువు మళ్ళీ చదువు. వ్యర్థ సంభాషణల చేత వ్యాజ్యమాడదగునా. ఇక్కడ ఆగుదాయి. వ్యర్థమైనటువంటి సంభాషణలు, తెల్లారులు పొద్దాక వ్యర్థమైన స్టోరీలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన క్రియలు, వ్యర్థమైనటువంటి నడవడిక, వ్యర్థమైనటువంటి సంచారము, వ్యర్థమైనటువంటి అనేక భావములతో అవి ఎంత మాత్రమును తగునా. ఓ ఈ జ్ఞానము లేని వారులారా, ఇది నీకు తగునా? ఓ జ్ఞానము లేని మూర్ఖులారా, ఇది మీకు తగునా? చదువుతా అలాగనే చదువు. నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా. నీవు భయభక్తులను వ్యర్థము చేయు చున్నావు. ఎలోయమును గూర్చిన ధ్యానమును, ఇది అనే మాట. ఎలోయమును గూర్చినటువంటి ధ్యానము నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? నువ్వు ఎందుకు అనుసరించలేకపోతున్నావు? నువ్వు ఎందుకు వ్యర్థపరుస్తున్నావు? ఒకవేళ అలా చేస్తే సంసోను హఠాత్తుగా అన్యుల చేతికి అప్పగింపబడి బాగోని దేవత గుడి మూడు స్తంభాలకు ఆధారపడినటువంటి గుడికి కట్టేసి ఆయన్ని చంపబడినట్టుగా హఠాత్తుగా నీకు మరణం వచ్చును. హఠాత్తుగా నీ యొక్క మార్గము గాఢంధకారమగును. సామెతల గ్రంథం మళ్ళొకసారి చదవండమ్మా. 4వ అధ్యాయం 19 వచ్చిన మళ్ళొకసారి చూడండమ్మా. 4వ అధ్యాయం 19 వచ్చిన మళ్ళొకసారి చూడండమ్మా. తొందరగా వెళ్ళిపోదాయి. భక్తిహీనుల యొక్క మార్గము గాఢాంధకారము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కనుల ఎదుట నుండి. అయ్యా, ఈడ కనుల ఎదుట వాక్యమును తొలగింపజేసేటువంటి వాడు ఏమవుతున్నాడట? గాఢంధకారము. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి ఒకసారి. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా. హల్లెలూయా. ఏం చేయాలట? వాటి కంఠభూషణముగా ధరించుకోవాలంట. నీ హృదయమును పలకల మీద వాటిని ధరించు. ఫస్ట్ వ్యర్థమైన వాటి కొరకు ఎందుకు ఆశపడుతున్నావు? వ్యర్థమైన వాటి కొరకు నువ్వు ఎందుకు తప్పిస్తున్నావు? వ్యర్థమైన వాటి కొరకు నువ్వు ఎందుకు పరిగెత్తుతున్నావు? వ్యర్థమైన సవాసము నీకెందుకు? వ్యర్థమైనటువంటి మాటలు నీకెందుకు? వ్యర్థమైనటువంటి యొక్క సంభాషణ అంట. ఇంతకుముందు చదువుకున్నాం మనం. యావే మీద ఆధారపడిన వాడు చెడిపోయిన వాడు లేడు. ఉన్నాడా? యావే వాక్యము చేతబట్టిన వాడు ఎప్పుడు నువ్వు చెడిపోయిన వాడు కాదు. ఉదాహరణకు నేనే ఉదాహరణకు నా తల్లిదండ్రులు ఇటు పేదలండి. తినటానికి పొట్ట పోసుకునే స్థాయి లేదు. మా అమ్మ తునికా పోసి మమ్మల్ని నూకలు పావు కరకిలు నూకలు కొనుక్కొస్తే మేము పిల్లగాలుగా నలుగురు పంచుకొని తింటున్నాం. ఆ స్థితి నాకు గుర్తొస్తే నిజంగా మా అమ్మ చనిపోయేంత వరకు మా అమ్మను కృతజ్ఞుగా బతికాను నేను. మా అమ్మకి మా నాయన చనిపోయేటప్పుడు అన్న, నా తండ్రి చనిపోతానంటే నాకు ఒక మంచి ఈ లోకంలో బ్రతుకు చీకటైపోయిందని నేను కోరుకునేవాడిని. నా తండ్రి అక్కడ కూర్చొని ఏం చేసేవాడమ్మా? పుస్తకం ఏం చేసేవాడు? అదే కిటికీ దగ్గర కూర్చొని ఏం చేసేవాడు? కంజరు కొట్టుకుంటా ఏం చేసేవాడు?
పాటలు పాడేవాడమ్మ. మా అమ్మ ఒక పాట పాడేది. ఏం పాట అమ్మది? గట్టి చెప్పు. చూశారమ్మా, ఇంగ్లీష్ పాట పాడి ఎన్నో అనుభవం. ఎప్పుడైనా చాలామంది పాడించుకోరా, కొంతమంది సంతోషింపజేసుకునేది, సంతోషించి పడేది. వచ్చిన వాళ్ళు అప్పుడు చాలామంది వచ్చేది. వాళ్ళందరూ కూడా అమ్మమ్మ ఒక పాట పాడవా, అది కాదు 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 ఇంగ్లీష్ పాట పాడవా అంటుండేవారు. ఆమె నోట ఆ పొసి నోటితోని ఆ పాట పాడుతున్నప్పుడు ఇంపుగా అనిపించేది. ఆ వయసు ఎంత తెలుసా? 96 సంవత్సరాలండి. ఆ వయసు 96 సంవత్సరాలు. నిజంగా అప్పటికి తన పని తను చేసుకుంటూ వెళ్ళింది, మీకు తెలుసు దరిదాపుగా. కానీ మా అమ్మ మంచి ఆయుస్సు, ఇంకా ఆ 4 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంటుంది అనుకున్నాను. కానీ పరమ తండ్రి ఎందుకో బలహీనత ద్వారా ఆ 4 సంవత్సరాల ముందే ఏర్పాటు చేసుకుంది. దేవుని యందు అంటే 50 యందు ఆమె సకాలంలో నివాసం చేసుకున్నారు. ఆమెకు నేను కృతజ్ఞుని. ఆమెకెప్పుడు నేను కృతజ్ఞుని. నా తండ్రి రుణము నేను తీర్చుకోలేనటువంటి వాడిని అయి ఉన్నాను. అందుకొరకు ఒక మాట అంటాడు చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. తొందరగా వెళ్ళిపోయి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా. అబ్బా, ఇదండి మాట. అయ్యా, జ్ఞానం కలిగిన వాడికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానము నందును. తర్వాత నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి చెందును. చాలు. పరమతండ్రి స్తోత్రం. అమ్మా, జ్ఞానం గల వాడికి జ్ఞానం బోధిస్తే ఏమైందమ్మా? వృద్ధి అవుతాడా, నష్టపోతాడా? ఎందుకు వృద్ధి కాలేకపోతున్నాం మనం? ఎందుకు గ్రహించలేకపోతున్నాం మనము? నిజంగా అమ్మా, ఒక దినాన నన్ను చర్చి కింద ఉన్నప్పుడు నా కాడికి వచ్చినటువంటి సేవకులు ఎవరనమ్మా తెలుసా? నిర్మలమ్మ తెలుసా మనకు? సేవకులు అన్నారండి, నిజంగా ఈ వీడియో చూసేటువంటి వారు ఈ మాట గుర్తు తెచ్చుకోవాలి, అవునో కాదో. ఖచ్చితంగా చెప్తాను ఈ మాట. నా హృదయం గాయపరిచారు. నాకు ఇల్లు లేదు, చర్చిని ఇల్లు చేసుకొని నడిపిస్తున్నప్పుడు ఇంట్లో ఒక పక్క బట్టలని మూట పక్కన పెట్టినప్పుడు సేవకులు అంటున్నారు కదా, ఇది చర్చినా, ఇలా బట్టలు చేస్తారా ఇలా అంటున్నప్పుడు, తండ్రి నేను అవునన్నా తెలుసా? ధర్మ తండ్రి, ఇంటున్నావు కదయ్యా ఈ లోకంలో, నన్ను ఎందుకు పిలుచుకున్నావయ్యా? మంచి ఉన్నతమైన మార్గంలో జీవిస్తున్నప్పుడు తిరిగి నన్ను ఎందుకు ఇలా ఎద్దపరుచుకుంటున్నానయ్యా? నా జీవితం ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఏమైంది తెలుసా అమ్మా? ఏమైందో తెలుసా? ఊహించని రీతిలో నిజంగా తెలియని రీతిలో నేను ఎంతోమందిని ముందుగా నాకు సాయం చేయి, నాకు సాయం చేయాలని ఎమ్మడబడ్డాను కొంతమందిని. వారందరూ కూడా ఏమన్నారో తెలుసా? నా సవాసం నుండి నీకు ఇస్తా అంటున్నారు. మా అన్న ఒక ఆయన ఉండవు, నీకు 5 లక్షలు పెట్టి చర్చి కట్టిస్తున్నాడు, నువ్వు బోర్డు మార్చేయన్నాడు. నా ప్రాణం పోయినా నువ్వు కట్టేయబడినా పర్లేదు. ఒక ఆయన గారు వచ్చారు, చర్చలు కూకున్నారు కింద, ఇది మొత్తం డిస్మెంట్లు చేయి, నేను మొత్తం బిల్డింగ్ కట్టేస్తా అన్నాడు. ఆయన ఇడిపోయింది అలా అంతులేడు. ఎవరు నమ్ముకోవాలండి మనం? ఎవరు నమ్ముకోవాలి? పరమతని నమ్ముకోవాలి. నీకేం కావాలా? పరమతని నమ్ముకో. నీకేం కావాలా? ఆయనకు అడుగు. అందుకే యోహాను సువార్తలో ఒక మాట అన్నాడు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండని వలన మీకు ఏది ఇష్టమో నన్ను అడుగు, అది మీకు ఇస్తా. ఇక్కడ ఏమన్నమ్మా? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం కూడా చూడమ్మా ఒకసారి. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను. హల్లెలూయా! ఏం చేస్తారండి? నీతి సూత్రమును సంపాదించుకుంటాడంట. ఏ సంపాదన కావాలండి ఇప్పుడు మనకి? చెప్పండి, ఏ సంపాదన కావాలి? ఏ సంపాదనతో వృద్ధి అవుతావు? ఏ సంపాదనని తృప్తిపరుస్తుంది? కానీ నిజంగా ఎవరైనా సంసోను ముందు మనం చెప్పుకున్నాం కదా, సంసోను ఒకదానికి అలవాటు పడ్డాడు. దేనికి? అన్ని విషయాల్లో అలవాటు పడ్డాడా? దైవ బిడ్డ అయి ఉండి దేవుని యొక్క ప్రతినిధిగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి భక్తుడై ఉండి ఆయన దేనికి అలవాటు పడ్డాడు? వ్యసనాల జీవితానికి, తాగుడుకును తినటకును. అలాగనే ఎవరు? దెలీలా
జనులను ప్రేమించి ఏం చేయబడ్డమ్మా? పరమ తండ్రి రాజ్యమును పోగొట్టుకున్నామ్మా. పరమ తండ్రి రాజ్యమును అతి నీచాది నీచముగా భ్రష్టు పట్టించాడమ్మా. భ్రష్టు పట్టించినందువల్ల ఏం చేయబడ్డాడు ఆయన? ఏం చేయబడ్డాడు ఆయన? చంపబడ్డాడు. ఆయన అంతటా ఆయనే హాని చేసుకొని చంపబడ్డాడు. ఆయన కళ్ళను ముందు ఏం చేశారమ్మా? చూసేవాడిని కళ్ళు చూసే కళ్ళను ఏం చేశారు అంటే కళ్ళు కడ్డీలు కాల్చి 2 కళ్ళలో పోల్చారు. అప్పుడు అంటాడు, దేవా నా యావే నీ కృప ఒక్కసారి దయచేయి నాయన. ఈ యొక్క అన్యుల చేత నన్ను పట్టి బంధించి ఈ అన్యుల చేత నన్ను చంపుతావా? నీకు అవమానము కాదా? అంతకుముందు నా అవమానం కాదా? ఇటు తాగుతున్నప్పుడు అవమానం కాదా? ఇటు తిరుగుతున్నప్పుడు అవమానం కాదా? ఇటు సంపాదించుకునే సంపాదన ఏది? జ్ఞాన సూత్రాన్ని సంపాదించుకోని వాక్యం చెప్పితే లోకములో భ్రష్టమైనటువంటి కార్యాలను సంపాదించుకుంటున్నారు. ఇవాళ భ్రష్టమైనటువంటి ధనాన్ని సంపాదించుకుంటున్నారు. ఇవాళ భ్రష్టమైనటువంటి మార్గాలను పెంచుకుంటున్నారు. ఇవాళ తల్లిదండ్రి మాటలు వెనుక కుటుంబ సభ్యులను సరైన మార్గంలో నడిపించుకోక చూడము. ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. మొదట నా కుమారుడా నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, హల్లెలూయా, అవి సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని హల్లెలూయా, శాంతి సుఖ సంతోషములను శాంతిని కలగజేస్తాడట. ఎప్పుడు ఎలా ఉంటే సార్ చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకొనువాడు హల్లెలూయా. వీడెవడండి బాబో? వీడెవడు? పశుప్రాయుడు అంటే అర్థం ఏంటి? మధుసం చెప్తున్నాడు. పశుప్రాయుడు అంటే ఎవరు? పశువు కంటే ఈను పశువా? కుక్క కంటే నువ్వు కుక్కవా? పంది కంటే నువ్వు పందివా? ఎక్కడుందమ్మా ఈ మాటలో? పేతురు పత్రిక 2వ పేతురు పత్రికలో ఉందన్నమాట. ఆగండి, అక్కడ చదివితే మన స్టోరీ ఎక్కువ దిన. పంది బురదలో దోలినట్టు, పంది బురదలో దోలినట్టు, కుక్క తన వాంతుకు మళ్ళినట్లు. అంతేనమ్మా? యావనుకోక తల్లి ఒక మాట చెప్తున్నా, మన విశ్వాసం అతను పేరు తెలియని చెప్తున్నా. ఒకరోజు అయ్యా నీకు వందనాలన్నా. అయ్యా వందనాలు అయ్యగారు అన్నాడు. పర్వాలేదు బాగానే ఉంది. సాయంత్రం గడిచింది, కథ పోయిన అడిగిపోయి మంచి గ్లాసు పట్టిండు. గ్లాసు పట్టి ఇట్లా పట్టిండు, అలా పోసుకోండు అన్నాడు. అబ్బా అమ్మయ్య నీకు బుద్ధి వచ్చిందిరా అనుకున్నాను. అమ్మాయి నీకు బుద్ధి వచ్చిందిరా, ఇక పోడు దీని జోలికి పోడు అనుకున్నా. వచ్చినా అయ్యా ఓకేనా అన్న. ఓకే గారు అన్నాడు. తాగిండు, పైన ఊ మూసినప్పుడు నీకు బుద్ధి వచ్చింది అనుకున్నా. మళ్ళీ తెల్లారి అదే ట్యాంక్ మళ్ళీ ఎందుకు పోయినా, కావాలంటే పరిశీలిస్తాను పోయినా, మళ్ళీ అదే గిలాలు పట్టుకుని మళ్ళీ తాగుతాడు. వీడు ఊసిన ఊము నాకుతున్నట్లా ఏమైనట్లు ఇప్పుడు? అందుకే పరిశుద్ధ గ్రంథంలో 9వ వచనం ఒకసారి చదవండి. ఇదో దాకా చదివాను. 9వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. అక్కడ ఆగు. మళ్ళా సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించును, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. ఎవడాటమ్మా? పశుప్రాయుడు అంట. గద్దింపు అంటే ఓయి ఇది నీ తగునా, ఇది నువ్వు చేయవచ్చా,
ఇది చేయకూడదు, ఇలా పోవద్దు, ఇలా నడవద్దు అని చెప్పినప్పుడు మా ఎడితే మనం గద్దించావు రాసారి. నేను చేయనండి, నేను పోను అన్నది. తెల్లారి మళ్ళీ ఆడికి పోయి వ్యవహారం పెడతాను మొదలుపెట్టాను. ఇప్పుడు ఏం చేసినట్టు? ఇప్పుడేమో చెప్పండి, ఏం చేసినట్లు? ఇప్పుడు పశుప్రాయ కాదా? చెప్పిన మాట గ్రహించకపోతే వాడిని ఏమంటారు జోసెఫ్ గారు? పశువే కదా, పశువే కదా. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచ్చిన రోజు. తొందరగా, నా సమయం అయిపోతుంది. యావే చేతిలో అమ్మా 21వ అధ్యాయం మొదటి వచ్చిన యావే చేతిలో, యావే చేతిలో రాజు హృదయము, అమ్మా రాజు హృదయమా నీటి కాలువల వలెనున్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున అమ్మా దాన్ని త్రిప్పును. అది కాదు, 20వ అధ్యాయం మొదలెట్టుంది చూడండి. ద్రాక్షారసము, అది కరెక్ట్. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు ఏం చేస్తాడట? వెక్కిరింతల పాలు. ఏం చేస్తాడండి? తినండి తలకాయలు ఎవరంతా. అమ్మా నేను జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నా, నేను ఎవరిని కించపరచలేదండి. వీడియో వింటున్నటువంటి మిమ్మల్ని మీరు కూడా దయతో మిమ్మల్ని కించపరుస్తున్న మన అర్థం కాదు, వాక్యం చెబుతాను నేను. దయతో గ్రహించండి. జ్ఞానులైతే గ్రహించుతారు, జ్ఞానం లేని వారైతే ఏం చేస్తారట? ఏం చేస్తారట? తిరస్కరిస్తారు. మీరు జ్ఞానులా? ఒకవేళ జ్ఞానహీనులా? జ్ఞానులైతే నా మాటలను తిరస్కరించండి. జ్ఞానులైతే మీరు అనుసరించండి దయతో, నా మాటలు కాదు. అందుకొరకు గద్దింపు అంటే ఇక్కడ ఏమన్నాడమ్మా? మన చదువు 20 వచ్చిన ద్రాక్షారసము ఎక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. అంటే జ్ఞానహీనులు ఎవరు ఇప్పుడు? అంటే పశుప్రాయులు. పశు అంటే కుక్క, పంది, పశు ఇలా చెప్పుకుంటూ పోతే, పంది ఏం చేయబడదమ్మా? బురదలో దొరికింది, మళ్ళీ వచ్చింది, పెట్ట మనకు చల్లబడగానే బయటకు వచ్చింది, అటు దులుపుకుంది, మళ్ళా చెట్టపట శరీరం అనగానే మళ్ళీ ఏం చేస్తుంది? పంది పోయి మళ్ళీ అందులో బొరుతున్నది. కుక్క ఏం చేద్దామా? బజారికి పోయి ఆడాడ బాగా తింటది, తినేం చేస్తుంది? మళ్ళా బాగా తిన్న తర్వాత ఏం చేసింది అది? మరి గమనించారు ఎప్పుడైనా? టక్ 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 అంటున్నది. వామ్మో, మళ్ళా మేము కింద పడేసింది ఉంచుద్దా మళ్ళా? ఇప్పుడు చూసారా మీరు? వామ్మో, మళ్ళా దాన్ని పట్టుకొని తింటా ఉన్నది. అదేవిధంగా చూడండి ఒకసారి గమనిద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి తొందరగా. వేరుండ కోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెసైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచన యందు హల్లెలూయా. ఇంకేం కావాలా? చదువు సరే. తన అభిప్రాయములను ఏం చేస్తారట? అభిప్రాయములందు బయలుపరచుట యందు హల్లెలూయా. తన అభిప్రాయములో పూర్తిగా చెప్పకుండా ఆయన ఎప్పుడు ఆగుతాడా? ఆగడు. అలాగే చదువు కిందకి. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును, అవమానము రాగానే నింద వచ్చును. మనిషిని యొక్క నోటి మాటలు లోతు నీటి వంటివి. చాలండి. ఏంటి ఇవన్నీ? అసలు మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఎంత ఉందో చాలా ఉంది. మనం గమనించినట్లయితే చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయము 20వ వచనం కూడా చదువు ఒకసారి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. అబ్బా, ఎవరవుతారట? బాబు నువ్వు సెల్లు ఊగి నొక్కుతావు, నువ్వు ఏంటి బైబిల్ పక్కన బైబిల్ చదువుతున్నావు కానీ నాకు వదిలిపెట్టచ్చు, నువ్వు దొరుకుతుందో లేదా తర్వాత చూడు. అమ్మా, జ్ఞానులు ఏం చేస్తారటయ్యా? జ్ఞానుల సహవాసం పడితే ఏమవుతారట? నిజంగా అసలు నిజంగా జ్ఞానం గలవాడు జ్ఞానం అవుతాడు. అది జ్ఞానం బోధిస్తున్నప్పుడు జ్ఞానం వింటున్నవాడు జ్ఞానే అవుతాడు, కానీ జ్ఞానహీనుడు కాడు. అవుతాడా? కనుక జ్ఞాని ఉపదేశములు అంగీకరించాలంట. ఆ తర్వాత చదువుతున్నాను. మూర్ఖుల సహవాసము చేయువాడు అబ్బా. అమ్మా, వాళ్ళమ్మ కూడా చెప్తాను, మూర్ఖమైన మాట తల్లి మనకి మూర్ఖమైన ఆలోచన గల్లప్పుడు గద్దించు. ఖచ్చితంగా నేను ఎప్పటికీ దుఃఖిస్తాను. ఇంతకుముందు కూడా నువ్వు విన్నావు,
కనుక అలాంటి జీవితం మనకు పుట్టాలి. ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో కొనసాగుదాం. నిజంగా నేను అయ్యా మా కోడలు నేను విన్నప్పుడు మంచి భక్తిపరురాలు, మరి మంచి పాటలు పాడుతుంది, మంచి పాటలు మంచి ఇది ఉందని నేను ముందుగానే విన్నా. నిన్న మాకు తెలియకుండా మా ఇస్తరం ఏం చేసింది కదా, కోడల పాటలు విని సంతోషించి అసలు అమాతం ఎత్తుకొని వచ్చి నాకు చూపిస్తుంది. ఆమె చక్కగా పాటలు పాడుకుంటూ నా రకరకాలుగా ఆమె చిత్రాన్ని చూపిస్తున్నప్పుడు నేను అనుకున్నా, ఆమెకు మాత్రం అమ్మ తాతయ్య చూపించకంటుంది, ఏమో మాత్రం నాకు చూపించింది నాకు కాగల. ఎందుకు? ఇప్పుడు ఆమెకు సంతోషమా ఈర్ష? చూడండి, తన పిల్లలు మంచి పని చేస్తే తల్లిదండ్రులకు సంతోషమే కానీ చెడు కాదండి. పిల్లలు విరోధమైన పని చేస్తే ఏమవుతుందమ్మా? తల్లిదండ్రులకు దుఃఖం వస్తుందండి. ప్రియమైనటువంటి వాళ్ళారు, మనం దుఃఖాకాంతులమై ఉండకూడదు. దుఃఖం కలిగించే కార్యాలు చేయదు మనం దయతో. అందుకొరకు మనం చేసే ప్రతి దానికి ఎలా ఉండాలని అంటే శ్రేష్టమైన మార్గం గలవారమై ఉండి శ్రేష్టమైనటువంటి వాటిని మనం అనుసరించాలి తప్ప, శ్రేష్టంగా జ్ఞానులు అనిపించుకోవాలి తప్ప జ్ఞానహీనులుగా అనిపించుకునేటువంటి ఆలోచన మనకి ఎంత మాత్రము సరైనది కాదని వాక్యం తెలియపరుస్తుంది. 11వ అధ్యాయం 30 వచనం ఒకసారి చూడండి, ముగించుకుందాని. 11వ అధ్యాయం 31 వచనం. 30 నుంచి నీతిమంతులు ఇచ్చు ఫలము హల్లెలూయా. నీతిమంతులు ఏమిస్తారట? ఇచ్చే ఫలాలాట జీవమాట. తర్వాత జ్ఞానము గలవారు ఇతరులను చాలండి. నేను ఆశపడతాను అమ్మా, మీరందరూ ఈ మాట గుర్తుపెట్టుకోమ్మా. నేను కొద్దిగా వీడియో బంద్ చేసినాక మళ్ళీ మొదలు పెడతా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే వాక్యాన్ని దయతో గ్రహించండి, వినండి, ఇంకా ఆత్మీయ అనుభవంతో ముందుకు కొనసాగుదాం. ఈ మాటలో ఏమి నిష్ప్రయోజులు కాక జ్ఞానంగా ముందుకెళ్దామని మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.